హాయ్ అండి, నమస్తే. ముందుగా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో మనం కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం, అది కూడా 5 నిమిషాల్లో తయారు చేసుకుందామండి. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంది. ఈ కృష్ణాష్టమి రోజు మీరు కృష్ణుడికి అటుకుల పాయసం చేసి నివేదించండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక కడాయి పొయ్యి మీద పెట్టి వేడి చేసి అందులో 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మరిగించాలి. నెయ్యి మరిగిన తర్వాత అందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు, బాదం పప్పులు, అలాగే కిస్మిస్లు వేస్తున్నాను. ముందుగా ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు వేయించుకొని తర్వాత కిస్మిస్లు వేయాలి. అవి కిస్మిస్లు తొందరగా వేగిపోతాయి కదా. ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో 1 కప్పు లావుగా ఉన్న అటుకులు వేసుకొని వేయించుకోవాలి. 1-2 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కొంచెం క్రిస్పీగా అవ్వాలన్నమాట. చాలా తొందరగా వేగిపోతాయండి. ఇవి వేగిన తర్వాత మనం 3 కప్పుల పాలు పోసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు పోసుకుంటే ఇంకా తొందరగా ఉడికిపోతుంది. పచ్చి పాలు కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు అది ఉడుకుతూ ఉండగా 3/4 కప్పు పంచదార వేయాలి. పంచదార బదులుగా మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం వేస్తే మాత్రం అది లాస్ట్లో వేసుకోవాలి. ఈ విధంగా పంచదార వేసి పంచదార కరిగేంత వరకు 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అలాగే వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. చూసారు కదా, ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తే అటుకులు చాలా తొందరగా ఉడికిపోతాయండి. ఒకసారి మీరు చెక్ చేయండి, అటుకులు ఉడికినాయి లేదో చెక్ చేస్తే మనకు తెలుస్తుంది. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరొకసారి మీ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. అలాగే పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఈ అటుకుల పాయసం. ఎప్పుడైనా పిల్లలు స్వీట్ కావాలని అడిగితే ఫటాఫట్న 5 నిమిషాల్లో చేసేసి పెట్టవచ్చు. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.